భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, భాద్రపద శుద్ధ సప్తమిని లలితా సప్తమిగా వ్యవహరిస్తూ ఉంటారు కదా, ఈ సప్తమి తిథి రోజు లలితాదేవిని ఎందుకు ఆరాధన చేయాలి? లలితాదేవి నమామి లలితా పాదం అని చెప్పి మనం పొద్దున్నే ఉదయం పూట ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ లలితాదేవి సంబంధించి మనం దేవీ సహస్రనామాలు అనే పేరు కంటే కూడా లలితా సహస్రనామాలు, దుర్గా సహస్రనామం కంటే కూడా లలితా సహస్రనామం చాలా మనకి ప్రసిద్ధమైనటువంటిది. ఎందుకంటే మానవుడి యొక్క ప్రవృత్తి లలితమైనది. లలితము అంటే బాగా లేతదనం అమ్మ. మనం అందరం కూడా కర్ర విరిచినట్టుగా మాట్లాడితే వాడి దగ్గర ఎక్కువసేపు మనం కూర్చోలేము. అదే మృదువుగా చక్కగా ఎవరన్నా మాట్లాడుతుంటే ఆ చెప్పు అని వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని మనకి వినబుద్ధేస్తుంది. అలా బిడ్డని తల్లి లాలిస్తుంది, నాన్న నాన్న అని మృదువుగా లాలిస్తూ ఉంటుంది. అలా లలితంగా మృదువుగా చెప్పేటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని లలితాదేవి అన్నారని ఒక కథనం. గొప్ప తల్లి ఆవిడ, మాత. కాబట్టి ఆ లలితాదేవికి సంబంధించినటువంటి లలితా పంచమి ఈరోజు. ఈ లలితా పంచమి అని అంటే అమ్మవారికి సంబంధించి నువ్వు కనీసం ఆవిడ పేరు తలుచుకో. లలితా శాస్త్రం చాలా మంత్రశక్తియుతమైనటువంటిది. కనీసం శ్రీమాత అని ఒక్క మాటను అనంటే నీకు లలితా శాస్త్రం మొత్తం చదివినటువంటి ఫలితం నీకు లభిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామీజీ చెప్పారు. ఆ ఒక్క పదాన్ని గనక నువ్వు, ఎందుకంటే నీకు అంత సమయం లేదు, మొత్తం నువ్వు చదవకపోయినా అంటే మొత్తం మానేసేయమని చెప్పి అక్కడ అర్థం కాదు. నీకంత తీరిక లేకపోతే ఆ ఒక్క పదాన్ని మిగతా రోజుల్లో అనుకో మంచిగా జరుగుతుంది. కనీసం ఈ రోజైనా లలితా పంచమి, ఎందుకంటే అమ్మవారు భూలోకంలో అవతరించినటువంటి రోజుగా దీన్ని చెప్తారు లలితా పంచమి. అందువల్ల ఆ లలితాదేవిని ఈరోజు అమ్మ మమ్మల్ని అందరినీ కూడా పావనం చేయటానికి నువ్వు అవతరించావు. నీది గొప్పదైనటువంటి నీ లలితమైనటువంటి నీ లాలిత్యం ఏదైతే ఉందో అది ఈరోజు మేము తలుచుకుంటున్నాం తల్లి. ఎందుకంటే అంతర్ముఖ సమారాధ్య, లోపల ఆవిడ తలుచుకోబట్టింది. ఎప్పుడూ కూడా ఆవిడని లోపల తలుచుకుంటూ ఉండాలి. తలుచుకుంటూ ఉంటే నీ లోపల ఉన్నటువంటి తాపం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టేటువంటి తల్లి. అటువంటి ఆ లలితాదేవిని ఈరోజు కనీసం ఈ లలితా పంచమి రోజున లలిత, ఇదివరకు పూర్వపు రోజుల్లో ఇలాంటి పేర్లు పెట్టుకునేవారు. లలిత అని పేరు పెట్టుకుంటే కనీసం ఆ కూతుర్ని పిలిచేటప్పుడు లలిత అని పిలిచారనుకోండి, కనీసం అప్పుడైనా సరే లలితాదేవి యొక్క జపం జరిగేది అని చెప్పి. ఆ లలితా సహస్రనామాలు చదివితే ఈరోజు మంచి ఫలితాన్ని నీకు అమ్మవారు కలగచేస్తారు. లేదా లలితా పంచరత్నం కనీసం చెప్పించుకోండి. నా వల్ల అది కూడా కాదండి అని అంటే కనీసం లలిత 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 అని 10 సార్లు లలితాదేవి యొక్క నామాన్ని ఈరోజు నువ్వు తలుచుకుంటే నీకు మంచి ఫలితాన్ని అమ్మ నీకు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఆ లలితాదేవి దుర్గుణాల్ని ఒక సక్రమమైనటువంటి పదంలో పెట్టేటువంటి తల్లి, నీ కాంతిమయంగా నీ జీవితాన్ని చేసేటువంటి తల్లి. గురుగారు, గణపతి పూజ సకల విజయాల్ని అందిస్తుంది కదా, అటువంటి గణపతిని ఏ దిక్కుకి పెట్టి పూజ చేయాలి? ఏ దిక్కుకి అభిముఖంగా పెట్టి పూజ చేస్తే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? గణపతి ఏ దిక్కు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఒక ఆయన చమత్కారం చేసేట, దేవుడా నువ్వు అనాథవి అన్నట్టు. ఇదేంటారు బాబు, అనాథలంటే మనం ఏమనుకుంటాం? ఎవరు దిక్కు లేనటువంటి వాడు, నాథుడు ఎవడు లేనటువంటి వాడు అనాథ అనుకుంటాం. దేవుడా నువ్వు అనాథం అన్నట్ట. అనాథ అంటే ఎట్లా అంటే చమత్కారం. ఆయన తక్కువ, ఆయన అన్నవాడు తక్కువవాడు కాదు. మాకంటే నాథుడివి నువ్వు, మా ప్రభువి నువ్వు దేవుడా. నీకు ప్రభు ఎవడు లేడు కదా, నాథుడు అంటే నాథుడెవడు లేనటువంటి వాడు అంటే నీకంటే గొప్పవాడెవడు లేడు అంటే ఆయన స్వామివారిని గొప్పవాడు అనటానికి అనాథ అనే పదాన్ని అంత గొప్పగా ప్రయోగించాడు. ఆ అనాథుడు, ఆ వినాయకుడు ఏ దిక్కుగా పూజ చేయాలి మనం అనంటే ఉత్తరం వైపుగా మనం కూర్చొని ఆయన మన వైపు గనక చూసేటట్లుగా మనం దక్షిణానికి అభిముఖంగా మనం చేస్తే విద్య బాగా వస్తుంది. వినాయకుడిని అంటే
ఉత్తరం వైపుగా మనం కూర్చొని దక్షిణముఖంగా ఆయన చూస్తూ ఉంటే, మరి దక్షిణముఖంగా మనం కూర్చొని అంటే మనం దక్షిణం వైపు చూస్తాం, ఆయన ఉత్తరాభిముఖంగా చూస్తే ఇది మధ్యాహ్నం పూట చేసేటువంటిది. ఇది గణపతి నవరాత్రుల్లో మధ్యాహ్నం తర్వాత చేయవలసినటువంటిది. చేస్తే నరకంలో ఉండేటువంటి బాధలు తొలగిపోతాయి. ఇక తూర్పు వైపు మనం కూర్చొని స్వామివారు పడమర వైపుగా గనక చూస్తూ ఉంటే, అలా గనక మనం పూజ గనక చేస్తే విద్య బాగా వస్తుంది. పడమర వైపుగా మనం కూర్చొని స్వామివారి తూర్పు వైపుగా గనక మనం చూస్తూ ఉంటే వ్యవహారంలో అంటే ఈరోజు ఈ కార్యక్రమం నేను చేయాలనుకున్నాను అంటే ఆ వ్యవహారంలో నీకు జయం నీకు లభిస్తుంది. అయ్యా నువ్వు బాగానే చెప్తున్నావు, మా ఇంట్లో ఉన్నది ఒకటే దిక్కు నాయనా, అన్ని దిక్కుల వైపు మేము కూర్చోలేము అంటే. ఒకటే దిక్కు అంటే అక్కడ అర్థం ఏంటంటే మేము పూజ ఏదైతే చేయాలనుకున్నామో ఆ పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ పీట ఒక పైకి వేయగలం. పెద్దవాళ్ళు ఈ వైపు చూస్తే మంచిదంటున్నావు, చిన్నవాళ్ళు ఈ వైపు చూస్తే మంచిదంటున్నావు. పెద్దవాళ్ళము చిన్నవాళ్ళము అందరం కలిసి ఒకేసారి కూర్చుంటాం నాయన. మేము మాకు కూర్చుంటే ఏ వైపుగా కూర్చొని చేయాలి మేము ఈ వినాయక చతుర్థి రోజున? నువ్వు కొంచెం చెప్పు. ఏది చేస్తే మాకు అటు మాకు విద్య రావాలి, ఇటు మాకు వ్యవహారంలో కూడా జయం రావాలి. అంటే మా పిల్లలకి విద్య రావాలి బాగా, మాకు వ్యవహారంలో ఎక్కడికి వెళ్ళినా సరే మాకు జయం రావాలంటే ఈశాన్యం వైపు అంటే మనం ఆ వైపు కనుక చూస్తుంటే అటు నుంచి కనుక వినాయకుడు మనల్ని చూస్తూ ఉంటే నీకు వ్యవహారము జయం వస్తుంది, అలాగే నీకు విద్య కూడా బాగా కలుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఎలా పెట్టినా వినాయకుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ పురాణాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇదిగో ఈ దిక్కుల ప్రకారం నీకు ఈ సంవత్సరం ఇలా బాగా జరగాలనుకుంటే ఈ ప్రకారంగా నువ్వు చేయమని చెప్పారు. ఏ ప్రకారంగా మనం చేసినా దిక్కులేనటువంటి వాళ్ళందరికీ కూడా దిక్కు ఆ గణపతి ఏ దిక్కున ఉన్నా ఆయన అనుగ్రహిస్తాడు. కానీ కొంచెం బాగా జరగాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ దిక్కుల్ని నువ్వు అనుసరించి పూజ జరిపించాలి. గురుగారు మీరు చెప్పినట్టుగానే కొండంత దేవరగా గణపతి మనకు గోచరిస్తూ ఉంటాడు. మరి అటువంటి గణపతి అనుగ్రహానికే అందరూ గుంజీలు తీసి తలపై ముట్టికలు వేసుకుంటూ ఉంటారు కదా, ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఒకటికి మనం నమస్కారం చేస్తున్నామంటే అర్థం ఏంటి? మనలో ఉండేటువంటి అహంకారాన్ని పోగొట్టుకుంటున్నాము అని అర్థం. మహర్షి ఒక ఆయన వస్తే దుర్యోధనుడు లేచి నుంచోలేదు. నుంచోకుండా ఇలా కాళ్ళు ఊపుతూ ఇలా తొడల మీద ఇట్లా చేయి పెట్టాట. అంటే నా అంత గొప్పవాడు ఇంకొకడు లేడని. మరి నేను వస్తే కనీసం లేచి నిలబడకుండా ఇలా తొడల మీద ఇలా ఇలా అనుకుంటూ అంత గొప్పవాడిని అని చెప్పడానికి అని చెప్పి ఆ మహర్షి నీ తొడలు విరిగి చస్తావురా అని చెప్పి శాపం పెట్టాడు. అంటే వినయం మనిషికి. కనీసం పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే లేచి నుంచోవటం ఒక సంప్రదాయం, లేచి నిలబడాలి, నమస్కారం చేస్తాం. మరి వినాయకుడు నమస్కారాలతో ఆగలేదు. గుంజీలు తీస్తే ఆయన సంతోషిస్తాడు, నమస్కారాలకి సంతోషిస్తాడు, గుంజీలు తీసినా సంతోషిస్తాడు, గుంజీళ్ళకి ఇంకా బాగా సంతోషిస్తాడు, మొట్టికాయలు వేసుకుంటే ఇంకా సంతోషిస్తాడు. ఎట్లా వచ్చిందండి ఇది అని అంటే ఆయనకి హాస్యరస ప్రవృత్తి ఎక్కువగా ఉంది స్వామివారికి. అన్ని లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఆ లక్షణాల్లో హాస్యరసం ఒకటి. ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు ఎవరైనా సరే కొంచెం లావుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఒక్కసారి గుంజళ్ళు తీయాలంటే ఎంత ఒక్కసారి ఊహ చేద్దాం మనం. స్వామివారి ముందు అలా నిలబడి ఒక్కసారి ఇలా గుంజీలు తీయడానికి ఆ చెవి ఈ చెవి ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఇలా పట్టుకొని ఇలా గుంజీళ్ళు తీయడానికి మొదలు పెట్టాడు అనుకోండి, సహజంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళం కొంత నవ్వుకుంటాం. వినాయకుడు కూడా చాలా సంతోషిస్తాడట. ఎందుకండి ఆయన ఈయన్ని కష్టపెట్టినప్పుడు ఆయన ఎందుకు నవ్వుతున్నాడు, ఆయన ఎందుకు సంతోషిస్తాడు? ఇలా గుంజీళ్ళు తీయించడం అంటే కనీసం ఒరే నువ్వు రోజువారీ అంటే మన ఆధునిక జీవితాన్ని సమన్వయించారు, నువ్వు రోజువారీ కనీసం ఎటువంటి పరిశ్రమ ఈ శరీరానికి నువ్వు చేయటం లేదు. కనీసం ఈ గుంజీళ్ళు తీయటం వల్ల అదొక పెద్ద ఎక్సర్సైజ్ కదమ్మా. పైనుంచి ఇలా కిందికి అలా కాళ్ళని అలా మడిచి కిందికి రావటం అంటే ఇలా రకంగా నువ్వు రోజు కొంచెం సేపు అయినా ప్రయత్నం చెయ్యి. చేస్తే నీ శరీరానికి ఏవైతే అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ అవలక్షణాలన్నీ పోయి నీ శారీరకంగా నువ్వు ఆరోగ్యం నీకు సమకూరుతుంది. అంటే స్వామివారు తన దగ్గర చేయమని చెప్పినటువంటి ఈ ప్రక్రియ, ఈ గుంజిళ్ళు తీయటం ఏదైతే ఉందో దీని ద్వారా ఆరోగ్యానికి అభివృద్ధికి స్వామివారు బాటలు పరోక్షంగా చెప్తున్నారు. అంటే స్వామివారు వేసినటువంటి ఈ మార్గం నువ్వు మొత్తం ఒక వినాయక చతుర్థనే కాదు అన్ని రోజులు నువ్వు పాటించు, కొంచెం కొంచెం రోజు పాటిస్తూ ఉంటే శరీరానికి మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇక మొట్టికాయలు
తల మీద మొట్టికాయలు ఎందుకు వేసుకోవాలి? స్వామివారి దగ్గర గుంజుళ్ళు తీసిన తర్వాత మొట్టికాయలు వేయమన్నారు. మొట్టికాయలు అంటే మొట్టి అంటే మొక్కి కాయలు, మొట్టి అంటే తల మీద అలా కొట్టుకోమన్నారు. ఎందుకు కొట్టుకుంటే ఈ తల లోపల అప్పుడప్పుడు స్తబ్దం అయిపోతుంటుంది. బా ఏం తోచి సావట్లేదురా అని అప్పుడప్పుడు మనం అంటుంటాం. ఏదో చేయాలనుకుంటాం, ఆ సమయానికి అది మనకి స్ఫురించదు. స్వామి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో ఇట్లా కొట్టుకుంటున్నాను. ఇలా కొట్టుకుంటున్నానంటే ఒక చైతన్యం నాకు రావాలి. ఆ చైతన్యదాయకుడు నువ్వే. అంటే ఏది మంచి ఏది చెడు నాకు ఇవాళ ఒక్కరోజే కాదు, గణేష్ చతుర్థే కాదు, ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఏది మంచి ఏది చెడు నాకు చెయ్యాలని ఒక విచికిత్స నాకు వచ్చినప్పుడు స్వామి నువ్వే దగ్గర ఉండి ఆ స్ఫురణ నాకు కలిగించు. అదిగో మొక్కుతున్నాం. ఈ మొట్టి కాయ, ఈ కాయని పండు చెయ్యి. అది మొట్టికాయ, మొక్కి కాయ మొట్టి కాయ అయింది. అది పండు కింద నువ్వు చెయ్యి నాయన అంటే నాకు మంచి ఫలితాన్ని నువ్వు నాకు అందచేయని చెప్పటానికి మొట్టికాయలు కొట్టు. అంతేగాని నీ శరీరాన్ని పటపట కొట్టుకోమంటే దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఇది. ఈ గుంజుళ్ళు తీయటంలోనూ మొట్టికాయల్లోనూ మొత్తం మీద పరమార్థం ఏంటంటే స్వామి నువ్వు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సదృశుడు, నువ్వు నీ ముందు నేను గుంజీళ్ళు తీస్తున్నానంటే నువ్వే నా మీద సర్వాధికారిగా భావిస్తున్నాను. నా వినయాన్ని నువ్వు గ్రహించి నన్ను జీవితంలో ముందు నడిపించు. అలాగే నాకు ఇదమిద్దమని సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు ఒక దారిని కూడా నువ్వే చూపించాలి. అందుకే మొట్టికాయ కొట్టుకుంటున్నాను అని చూపించడంలో ఒక సాంకేతికంగా ఇలాంటి ప్రక్రియలను మన పెద్దవాళ్ళు ప్రవేశపెట్టారు. గురుగారు, గణపతి తాను వివాహం చేసుకోకపోయినా తన సోదరుడైన కుమారస్వామికి దగ్గరుండి వివాహం జరిపించాడు అని అంటారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లౌకికంగా మన బాంధవ్యాల్లాగానే వినాయకుడికి కూడా మనం ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్పటం ఏంటి, గణపతి సహస్రనామాల్లోనే లక్ష్మీ దేవికి భర్త అయినటువంటి ఓ వినాయకుడా నీకు నమస్కారము అని ఉంది. సిద్ధికి భర్తవైనటువంటి ఓ వినాయకుడా నీకు నమస్కారం, బుద్ధికి భర్తవైనటువంటి ఓ వినాయకుడా నీకు నమస్కారం అని గణపతి సహస్రనామాలను ఉన్నాయి. లలితాదేవి సహస్రనామాలలాగా అందులో నామాలు ఇవి. ఇక్కడ మనకి వెంటనే అనిపిస్తుంది, ఇందాక మీరు ప్రశ్నలు ఏమనుకున్నాం, తాను వివాహం చేసుకోలేదు, మరి వివాహం చేసుకోకపోతే మళ్ళీ ఇక్కడ ఈయన భర్త నమస్కారం అంటే లౌకికానికి ప్రతీకాత్మకం. అదొక ఆధ్యాత్మికం ఎప్పుడు కూడా ప్రయాణం అలా ఉండాలి. ఏదైనా ఒక కార్యక్రమం సిద్ధించాలి అని అంటే బుద్ధి కావాలి. నాకు ఈ పని సిద్ధించడం అంటే ఏంటమ్మా, నెరవేరటం. ఈ పని నెరవేరాలంటే బుద్ధి అంటే మంచి చెడు యొక్క విచక్షణ జ్ఞానం. ఈ రెండింటినీ కలిగించేటువంటి వాడు. అంటే నీలో బుద్ధిని కలిగించి, ఆ మొట్టికాయల ద్వారా చెప్పుకున్నామే, నీలో బుద్ధిని కలిగించి, బుద్ధి లేదరా నీకు అంటుంటారు కదా పెద్దవాళ్ళు, అలా బుద్ధిని కలిగించి కార్యాన్ని సిద్ధించేటట్టు చేస్తాడు. ఆ రెండు కూడా ఆయన యొక్క అంగాలే. భార్య ఎప్పుడూ కూడా భర్తని అనుసరించి ఉంటుంది. సిద్ధి అనేటువంటి భార్య, బుద్ధి అనేటువంటి భార్య వినాయకుడిని ఎప్పుడూ కూడా అనుసరించి ఉంటాయి. వినాయకుడి కనుక మనం నమస్కారం చేస్తే మనకి బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి ద్వారా మనకి కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి వివాహం చేసుకునేటువంటి వాడు కేవలం ప్రతీకాత్మకం. ఆయన తమ్ముడు పెళ్లి చేశాడు. ఆయన తమ్ముడు ఎవరండి? గురుగుహుడు, స్కందుడు, కుమారస్వామి. పైకి లౌకికంగా చెప్పేటువంటి కథ ఏంటంటే, వినాయకుడి యొక్క తమ్ముడైనటువంటి కుమారస్వామి వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఈనాటి ప్రేమ కథల్లో లాగానే వల్లీదేవి ఒక పట్టాని అంటే ఇష్టమే, కానీ ఇద్దరికీ సమాగమం కుదరట్లా. అప్పుడు అన్నగారైనటువంటి వినాయకుడు తమ్ముడి పెళ్లి చేయాలనుకున్నట్ట. పెళ్లి చేసుకోనటువంటి వినాయకుడు ఏం చేసేట, ఎలా చేస్తే, ఇది తమిళంలో ఉన్నటువంటి పురాణం అమ్మ, మన తెలుగుల్లో ఎక్కువ ప్రసిద్ధిలో లేదు ఇది. ఎలా చేస్తే వీళ్ళిద్దరూ ఒకటవుతారు. ముత్తుస్వామి దీక్షితారు వారు ఒక కీర్తనలో ప్రత్యేకంగా దీన్ని చెప్పారు. ఎలా చేస్తే నా తమ్ముడు ఈ మరదలు ఒకటవుతారు అనుకొని ఒక పిచ్చి ఏనుగు, ఆయన గజముఖుడు, ఆయన ఒక పిచ్చి ఏనుగు అవతారం ఎత్తేట వినాయకుడు. వల్లీదేవి పాపం ఒక అడవిలో అలా నడుస్తూ ఉంటే కొంచెం దూరంలో తమ్ముడు ఉన్నాడు కుమారస్వామి. వీళ్ళిద్దరిని కలపాలనుకున్నాడు. ఒక పిచ్చి ఏనుగులాగా వల్లీదేవిని వెంటపట్టడం మొదలుపెట్టాడు. ఏనుగు వెంట పడుతోందని చెప్పి ఈవిడ కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. అక్కడేమో కుమారస్వామి ఉన్నాడు. ఇక ఎటువైపు వెళ్ళటానికి లేదు. కుమారస్వామికి దగ్గరైపోయింది వల్లీదేవి. ఇద్దరు కూడా వివాహానికి చేసుకోవడానికి నిశ్చయ తాంబూలాలు అక్కడే పడ్డాయి. కాబట్టి వల్లీదేవికి
సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇద్దరి వివాహానికి ప్రధాన కారకుడయ్యాడు వినాయకుడు అని చెప్పి తమిళ పురాణంలో ఉన్నటువంటి కథ. అంటే ఇక్కడ అంతరార్థకంగా ఏంటంటే ఇద్దరి కార్యక్రమం అంటే వివాహ బంధాలు నెరవేర్చాలన్నా వధూవరులను దగ్గరికి చేర్చాలన్నా వినాయకుడి ఆరాధన మనకి అవసరమని చెప్పటమే ఇక్కడ తమ్ముడి పెళ్లి జరిపించడంలో ప్రధానమైనటువంటి అంతరంగా ఉన్నటువంటి అభిప్రాయం. గురుగారు, కొన్ని వినాయకుడి విగ్రహాలలో లేదా చిత్రపటాలలో వినాయకుడి యొక్క తండం కుడివైపుకి కొన్ని వాటికి ఉంటే కొన్ని చిత్రపటాలలో ఏంటంటే ఎడం వైపుకు ఉంటూ ఉంటాయి కదా. నిజానికి వినాయకుడి తండం ఎటువైపుకు ఉంటే శుభప్రదం? ఇప్పటికీ కూడా పూర్వకాలంలో అయితే వినాయకుడి విగ్రహాలు తయారు చేసేటువంటి వారు పెద్దల్ని సంప్రదించేవారు. సంప్రదించి నాయన ఈ తొండం కుడివైపుకి పెట్టాలా ఎడం వైపుకి పెట్టాలా అడిగేవారు. తెలియనటువంటి వాళ్ళు మనం గతానుగతికో లోకలాగా అందరూ ఎలా చేస్తున్నారో మనం కూడా అలాగే చేస్తున్నాం. కానీ మనకి పెద్దలు చెప్పారమ్మా, పురాణంలో చెప్పారు, ఈ వైపుకి తొండం తిరిగి ఉంటే ఇది లభిస్తుంది, ఈ వైపుకి తొండం తిరిగి ఉన్న వినాయకుడిని పూజ చేస్తే ఇది లభిస్తుందని. వినాయకుడి తొండం గనక కుడివైపుకి తిరిగి ఉంటే అటువంటి వినాయకుడిని గనక మనం ఈ వినాయక చతుర్థి నాడు కానీ గణపతి నవరాత్రుల్లో కానీ మనం పూజ చేస్తే, కుడివైపుకి తొండం తిరిగి ఉన్నటువంటి వినాయకుడిని పూజ చేస్తే నీకు ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే మోక్షం నీకు లభిస్తుంది. అంటే ముక్తి కోరుకునేటువంటి వాళ్ళు, ఇక నాకు వద్దురా బాబు, ఆ తల్లి గర్భంలో మళ్ళీ 9 మాసాలు పడి ఈ జన్మలెత్తే పని నాకు వద్దురా బాబు, నాకు జన్మరాహిత్యం కావాలి, స్వామివారిలో నేను కలిసిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు కుడివైపుకి తొండం తిరిగినటువంటి వినాయకుడిని పూజ చేయాలి. ఇక ఎడమ చేతి వైపుకి తిరిగి ఉన్నటువంటి వినాయకుడు అంటే ఎడమ వైపు ఉన్న తొండం అది కనుక పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అంటే తొండం కుడివైపుకి తిరిగి ఉంటేనేమో అటువంటి వినాయకుడిని చేస్తేనేమో ముక్తి లభిస్తుంది. ఎడమ వైపుకి తొండం తిరిగి ఉన్నటువంటి వినాయకుడిని గనక పూజ చేస్తే నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరిన కోరిక నీకు లభిస్తుంది, నువ్వు కనుక భక్తిగా గనక ఆ స్వామివారిని పూజ చేస్తే. మరి మట్టి గణపతిని ఎందుకు పూజించాలి? దీనికి ప్రామాణికత ఏమైనా ఉందా? ఉందమ్మా. ఇప్పటికీ కూడా సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే మృతకళేబరం అని అనరు, ఒక చక్కటి పదం వాడతారు సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు. పార్థివ శరీరము అంటారు. ఎవరైతే చనిపోతారో ఆ శరీరాన్ని పార్థివ శరీరము. పార్థివ అంటే పృథివీ అంటే మట్టి, అంటే మట్టిలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి శరీరము అని చెప్పటానికి దాన్ని పార్థివ శరీరము అంటారు. మట్టికి చాలా విలువ ఉంది. ఈ మట్టి వినాయకుణ్ణి ఎందుకు పూజించాలి అని అంటే స్పష్టంగా ముద్గల పురాణంలోనూ లింగ పురాణంలోనూ మట్టి గణపతిని మాత్రం సేవించాలి, మిగతా రోజుల్లో నువ్వు ఎటువంటి వినాయకుడికి పూజ చేసినా పర్వాలేదు, కానీ ఈ దివ్యమైనటువంటి పండగ రోజుల్లో మట్టి గణపతిని పూజ చేస్తేనే నీకు కోరుకున్నటువంటి ఫలితం నీకు వస్తుంది అన్నారు. ఎందుకనంటే మట్టికి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట. ఇటు బంగారపు వినాయకుడు కానీ, వెండి వినాయకుడు కానీ, లోహపు వినాయకుడు కానీ, ఇంకో వినాయకుడు కానీ దానికి ప్రభావం ఉండదు. మట్టి వినాయకుడికి, పార్థివ వినాయకుడు ఏదైతే ఉన్నారో ఆ వినాయకుడికే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందువల్లే వినాయక చతుర్థి రోజున తప్పనిసరిగా మట్టి గణపతిని మాత్రమే నువ్వు పూజ చెయ్యాలి. మిగతా ఎటువంటి లోహంతో సంబంధించినటువంటివి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది అంటుంటారు కదా, అటువంటి వాటికి సంబంధించిన వాటికి పూజ చేస్తే ఆ పూజలో నీకు 1/8 కూడా నీకు ఫలితం నీకు దక్కదు. స్పష్టంగా పురాణంలో చెప్పారు, మట్టి గణపతికి మాత్రమే ప్రభావం ఎక్కువ ఉంటుంది, మనం అనుకున్న ఆశయాలు నెరవేరుతాయి. పార్థివ లింగానికి కూడా అంత గొప్పతనం ఉంటుందమ్మా. అందుకే తండ్రి గుణమే కొడుకు కూడా వచ్చింది. లింగ పురాణంలో మిగతా లింగాల కంటే కూడా, అంటే లోహలింగాలు కానీ, బంగారపు లింగాలు, వెండి లింగాల కంటే కూడా పార్థివ లింగానికి ఎక్కువ ఎవరైతే పూజ చేస్తారో వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తానని చెప్పి లింగ పురాణంలో స్పష్టంగా పరమశివుడు చెప్పాడు. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము అని పెద్దవాళ్ళు అంటుంటే, అంటే మట్టి మన శరీరంలో కలిసిపోయింది. నువ్వు ఎంతగా శుభ్రంగా శరీరాన్ని తోముకున్నా, నేను పదే చెబుతూ ఉంటాను, ఇలా కొంచెం ఇలా నలుచుకుంటే మట్టి నీకు కనపడుతుంది. మట్టి మనల్ని విడిచిపెట్టిపోదు.
కాబట్టి మనల్ని ఏనాడో విడిచిపెట్టనటువంటి మట్టిని మన ఎదురుకుండా ఉన్న వినాయకుడిగా మనం మలుచుకొని పూజ చేస్తే నువ్వు ఎక్కువ ఫలితాన్ని నువ్వు పొందగలవు. అందువల్ల ఇది పురాణము చెప్తోంది, అనుభవ సిద్ధంగా కూడా చెప్తున్నారు. అందువల్ల మట్టి గణపతిని అందరం కూడా పూజ చేద్దాం. గురుగారు, ఉత్తర భారతదేశంలో వినాయకుడి విగ్రహాలు మందిరాలలో సింధూర వర్ణంలోనే గోచరమవుతూ ఉంటాయి కదా, ఇలా వినాయకుడికి సింధూరం అలదడంలో అంతరం ఏమిటి? సింధూరం అనేసరికి మనకి హనుమంతుల వారు కూడా అవును ఎక్కువగా సింధూరం అలుతుంటారు. హనుమంతుడికి బాగా దగ్గరేటువంటి వాడు మన వినాయకుడు. ఆయనకు కూడా సింధూర వర్ణం అల్లదటం ఇది ఉత్తర భారతంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ ఇప్పుడు కూడా కనిపిస్తుంది మన దక్షిణ భారతంలో కూడా. ఎందుకు ఈ సింధూర వర్ణం అని అంటే దీనికి తమిళ పురాణంలో, మన మామూలు పురాణాల్లో ఇది లేదమ్మా, తమిళ పురాణంలో ఉంది. సింధూరాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు అన్నట్టు. ఈ సింధూరాసురుడు అనేటువంటి రాక్షసుడు గణపతిని గేలి చేసేట. ఈయన ఎప్పుడూ కూడా అనోరణీయాన్ అంటే అణువులో బాగా అణువు, అంటే అణువు కంటే బాగా తక్కువ, అంత చిన్నవాడిగా ఉంటాడు. ఉండాల్సి వస్తే పెద్దవాడిగా ఉంటాడు. వాడేమో పెద్ద రాక్షసుడు సింధూరాసురుడు, ఈయనేమో చాలా చిన్నవాడిగా కనపడ్డాడు. అంటే ఎదుటివాడి అహంకారాన్ని తగ్గించాలనుకున్నాడు కాబట్టి అతను గేలి చేసేట గణపతిని. నా ఆకారం చూసావా ఎంత ఉందో, నువ్వు చూసావా ఇంత చిన్నవాడి కింద నువ్వు ఉన్నావు, నేను నీకంటే గొప్పవాడిని అని చెప్పి ఇలా శరీరాన్ని పైనుంచి కిందికి ఇలా చేతితోటి ఇలా రాసుకున్నట్టు. వాడు సింధూరాసురుడు, వాడు వాళ్ళంతా సింధూరంగా ఉంటుందన్నమాట అండి. ఈయన నవ్వుకున్నట్టు, నవ్వుకొని నువ్వు గేలి చేస్తున్నావు కదా, సరే నీ అహంకారం ఏదో నేను తగ్గిస్తానని చెప్పి ఆ రాక్షసుణ్ణి సంహారం చేసిన తర్వాత ఆ సింధూరాసుడికి ఉన్నటువంటి ఆ సింధూర వర్ణం ఏదైతే ఉందో, ఒరే నన్ను ఇప్పుడు దాకా నువ్వు గేలి చేసావు కదా, నిన్ను లోకంలో నేను ప్రదర్శన చేస్తాను, ఈ రంగుని నేను ప్రదర్శన చేస్తానని చెప్పి ఆ రాక్షసుడి యొక్క సింధూర వర్ణాన్ని తన ఒంటికి రాసుకున్నట్టు. అందుకని అప్పటి నుంచి ఆ మహానుభావుడిని సింధూర వినాయకుడు అంటారు. ఎందుకనండి ఇలాగా అనంటే, ఒక అహంకారం ఏదైతే లోకంలో ఉందో, అంటే మన ప్రతీకాత్మకం చెప్తున్నాను, అహంకారం ఏదైతే ఉందో అది స్వామి నమ్మినటువంటి వాళ్ళని గేలి చేసినటువంటి వాళ్ళిద్దరినీ కూడా తన దగ్గరికి రాసేసుకుంటాడు, అంటే తన దగ్గరికి చేర్చుకుంటాడు. అంటే కోటి విద్యలు కూటి కొరకేలాగా ఎక్కడి వాళ్ళైనా అక్కడికి వెళ్ళటమే కదా. కాబట్టి మీరు చిట్ట చివరి గమ్యస్థానం నాదే సుమా, అన్ని రంగులు నావే, అన్నిట్లో ఉన్నది నేనే అని చెప్పటానికి అక్కడ సింధూర వర్ణాన్ని స్వామివారు ఒంటికి రాసుకొని ఉంటారు. సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మిగతా అమ్మవారికి మనం ఇందాక లలితాదేవి గురించి చెప్పుకున్నాం, అరుణాం కరుణాతరంగితాక్షిం. అమ్మవారికి కూడా ఈ సింధూర వర్ణానికి దగ్గరలో, అంటే ఎరుపుకి కొంచెం దగ్గర సింధూర వర్ణం కాబట్టి అమ్మ కూడా ఎరుపు రంగు. అమ్మకి పుట్టినటువంటి ఈ తనయుడు కూడా, ఈ వినాయకుడు కూడా ఎరుపు రంగు. అందువల్ల ఎరుపు రంగులో, ఎరుపు ఏం చేస్తుందంటే మన జాతీయ పతాకంలో కూడా కాషాయం రంగు, ఎరుపు రంగు అంటుంటాం కదా మనం. ఇది ఏం చేస్తుందంటే దేనికి ప్రతీక అంటే అది శౌర్యానికి ప్రతీక. నన్ను గేలి చేసావు కదా నువ్వు, లోకంలో అత్యధికమైనటువంటి పరాక్రమవంతుణ్ణి నేనే సుమా అని చెప్పడానికి ఆ సింధూర వర్ణం స్వామి రాసుకున్నాడు. అంటే స్వామిని గనక పూజ చేస్తే, నిష్టగా గనక పూజ చేస్తే, పిరికి వాడికి కూడా ఆ సింధూర వినాయకుడిని పూజ చేస్తే ధైర్యం వస్తుంది, ఒక వీరత్వ లక్షణం వాడికి లభిస్తుందని చెప్పడానికి సింధూర వినాయకుడి పూజ చేయమన్నారు పెద్దవాళ్ళు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.